ఏడవ దినమున యెహోవా వాక్కు నాతో ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో ప్రభువును పిలిచితిని. అది బాగు అవుటకు ఎవరునూ దానికి కట్టుకట్టరు. అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనగలలాగున ఎవరునూ దానికి. అరే చాలన్న ఇంకొక మాట కూడా చదువుకునే సమయంలో యెహెజ్కేలు 36:11 కూడా చదువుకుందాం. మీ మీద మనుషులను ఎస్ పశువులను విస్తరింపజేసెదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలుతో మీకు కలుగజేసేదను. అప్పుడు యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. ఇది మనకు వాగ్దానపూర్వకమైనటువంటి ప్రవచనాత్మకమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగు చేసేదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ పరిచర్యలో పిల్లలు గమనించండి, ఈ పరిచర్య జరిగిస్తున్నటువంటి రెవరెండ్ సాలమోన్ రాజయ్య గారి కుటుంబానికి, పరిచర్యకును కూడి ఉన్న మీకు అందరికీ కూడా నా ప్రభు చేస్తున్న వాగ్దానం, ఈ ప్రార్థన అనంతరం, ఈ 3 దినాల ప్రార్థన అనంతరం ఇదివరకు జరిగిన కార్యములకు అన్నిటికంటే అధికమైన మేలుతో నా ప్రభు నింపునుగాక. అధికమైన కృప దేవుడు విస్తరింప చేయనుగాక. అధికమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, దేవుని దగ్గర అధికమైన మేలు పొందుకోవడానికి దేవుడి సన్నిధిలో మనం కాచుకొని ఉండాలి. దేవుడి సన్నిధిలో మనము కాచుకొని ఉండాలి, వేచి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. అయితే ప్రభు సన్నిధానములో మనము ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఎదురయ్యే పోరాటాలు చాలా ఉంటాయి. ఈ పోరాటాలను పోరాడి గెలవడానికి నేర్చుకోవాలి. హల్లెలూయా. మన ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండడమే కాదు, కానీ వస్తున్న పోరాటాన్ని పోరాడి గెలుచుకోవడానికి కూడా మనం నేర్చుకోవాలి. చెప్పాలి, ఏం నేర్చుకోవాలండి? గట్టిగా చెప్పండి, వినిపించట్లే. పోరాడి గెలుచుకోవాలి. ఈ పోరాడి గెలుచుకున్నప్పుడే ఇప్పుడు కలిగిన వాటికన్నా అధికమైన మేలు దేవుడు కలుగ చేస్తాడు. ఇదే చాలు అని అనుకుంటే ఇంతటితోనే ఆగిపోతామండి. మరి ఉన్నది కూడా తక్కువైపోతుంది, కానీ ఎక్కువయ్యే ఛాన్స్ ఉండదు. అధికమైన మేలులు కలగాలి అని అంటే మన కలిగిన మేలుల ద్వారా వస్తున్నటువంటి పోరాటాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి మనకు ఉన్నప్పుడు, ఆ పోరాటంలో జయించగలిగిన శక్తి మనం పొందుకున్నప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మేలుల చేత ప్రభు నింపునుగాక. హల్లెలూయా. చూద్దాం, దేవుని వాక్యాలు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న తరువాత దేవుడు వారి మొరను ఆలకించి వారికి అధికమైన కఠినమైన బాధలు వచ్చేంత వరకు దేవుడి సన్నిధిలో వాళ్ళు మొరపెట్టలేదండి. 430 సంవత్సరాలు గడిచిపోయింది. అది వరకు ఏదో కొద్ది గొప్ప వాళ్ళకి సుఖంగానే ఉండొచ్చునేమో కానీ వాళ్ళు మొరపెట్టలేదు. కఠినమైనటువంటి శిక్షావిధి రావడం చేత వారందరూ కూడా ఏకమనసుతో మూల్గులతో కూడినటువంటి ప్రార్థన చేయడంతో దేవుడు వాడి ప్రార్థన ఆలకించి నాయకుడైన మోషే గారిని పంపించి వారి ద్వారా వాళ్ళు విడిపించిన విధానాన్ని మనకు తెలుసు. వారు విడిపించబడిన తరువాత, రక్షించబడిన తరువాత, విమోచించబడిన తరువాత, మేలులు పొందుకున్న తరువాత వారు ఏం చేశారంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరులై శరీరము చెప్పినట్టుగా, లోకము చెప్పినట్టుగా నడిచిన వారై అనేక శత్రు దేశాలకు బానిసులైపోయారు. వారు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు, కానీ వారంతటా వారే శత్రు దేశాలకు వారు బానిసులైపోయారు. ఆ బానిసలైన కాలాల్లో విడిపించడానికి దేవుడు కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడారు, రాజుల ద్వారా దేవుడు మాట్లాడారు, అనేక కార్యాలు చేసుకుంటూ వచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే
ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని ఇశ్రాయేలు ప్రజలు తెలిసి మాకు ఒక రాజు కావాలని కోరుకున్న విషయం మనకు తెలుసు. ఆ రాజే సౌలు మహారాజు గారు. ఈ సౌలు మహారాజు గారు రాజుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేస్తున్నటువంటి కాలాల్లో అన్ని విషయాల్లో కూడా నలుదిశల నెమ్మదిని కలిగించాడు. సౌలు గారికి మంచి పరిపాలన చేస్తూ ఉన్నారు, మంచి నాయకుడు అయ్యారు. ఎవరు నిలబెట్టారంటే దేవుడే ఆయనగా నిలబెట్టారు. దేవుడే పరిపాలన చేయిస్తున్నారు, దేవుడే బుద్ధి జ్ఞానం ఇచ్చారు, దేవుడే రాజ్యాన్ని నెమ్మదిగా కూడా ఉంచారు. అయితే దేవుడిచ్చిన రాజ్యాన్ని, దేవుడిచ్చిన రాజరికాన్ని, దేవుడిచ్చిన పరిపాలన, దేవుడిచ్చిన అధికారాన్ని ఆధారంగా చేసుకొని ఆధారంగా చేసుకొని తన స్వనీతిని సాగనించడానికి ప్రయత్నించారు. స్వనీతిని సొంత బుద్ధి జ్ఞానం చేత కూడా నడవాలని ప్రయత్నించారు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? ఆరంభ దినములో భయము, భక్తి, ప్రార్థన, విధేయత, పరిశుద్ధత, క్రమము చాలా బాగుంటుందండి. కొద్దిగా హృదయములో నెమ్మది పడి కుటుంబంలో సమాధానం కలిగి కొద్దిపాటి ఆశీర్వాదాలు కలిగిన తర్వాత ఉంటుంది చరిత్ర. ఏంటో తెలుసా? తెలియని పోరాటం నీలోనే ఎదురవుతుంది. నీకు శత్రువు ఎవరో గారు, నీ శరీరమే నీ శత్రువు, నీ ఇంటి వారే నీకు శత్రువు, నీ ఆలోచనే నీకు శత్రువు. ఆ శత్రువుని జయించదగినటువంటి సామర్థ్యమును పొందుకునే వ్యక్తిగా ఉండాలి. ఈ సౌలు మహారాజు గారికి తన స్వనీతిని ఆధారం చేసుకున్న తరువాత యుద్ధాలు ప్రారంభించబడింది. అంతవరకు యుద్ధములు అనేది లేదు. ప్రియ బిడ్డలారా గమనించండి, దైవత్వములో మనం ఉన్నంత వరకు మన మీద ఏది పోరాటానికి రాదు. శరీరం పోరాడదు, లోకం పోరాడదు, పాపం పోరాడదు. ఎందుకో తెలుసా? ఆత్మీయతలో మనం ఉన్నంత వరకు ఆత్మదేవుడు మనతోనే ఉంటాడు కాబట్టి నిన్ను నన్ను చూసి కదా భయపడేదని, మనలో ఉన్న దేవుని చూసి అవి భయపడతాయి. హల్లెలూయా. వీటిని చూసండి, మనలో ఉన్న దేవుని చూసి అవి భయపడతాయి. అయితే ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోయిన తరువాత, నీ స్థితిని దిగజార్చుకున్న తరువాత, లోకముతో పాపంతో సాంగత్యం చేసుకున్న తరువాత శత్రువుకు నువ్వంటే భయం ఉండదు. శత్రువుకు నువ్వంటే చెప్పాలి, భయం ఉండదు. నీకు శత్రువు అంటే భయం. ఆ భయం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఆరంభ దినములు దేవుని మీద ఆనుకున్నావు కదా, ఆరంభ దినములు దేవుని మాట విన్నావు కదా, ఆరంభ దినములు దైవ సన్నిధిలో నిలిచావు కదా. మరి ఇప్పుడు కొద్దిగా ఎదిగిన తర్వాత పోరాటం రావడంతో నీకు అనుకూలమైన మనుషుల వైపు, ఎవరి వైపు అండి చెప్పాలి. లాస్ట్లో ఉండే పురుషుల మాట వినట్లేదు అనుకుంటున్నాం. నన్ను జాగ్రత్త నాన్న, ఈ కూడికి నీ కొరకే, నీ జీవితం బాగుపడ్డ కొరకే కూడికలు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. జస్ట్ ఒక 20 మినిట్స్ మీ దగ్గర ఉంటాను, వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. కానీ దేవుని మాట నీ జీవితంలో క్రియ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రైట్. గనుక ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఈ పోరాటం ప్రారంభమైందో, ఈ పోరాటం ఎవరికి ప్రారంభమైంది? ఫిలిస్తీన్లకి, సౌలు గారికి, ఇశ్రాయేలు ప్రజల పోరాటం అయింది. ఈ పోరాటం రావడానికి కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి లోకం వైపు తిరగడం చేత, సౌలు మహారాజు గారు తన స్వనీతిని ఆధారం చేసుకోవడం చేత రాజుగారి మీదకి, ప్రజల మీదకి, దేశం మీదకి యుద్ధం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? ఎవరి మీదకి వచ్చిందండి? రాజుగారి మీదకి వచ్చింది, ప్రజల మీదకి వచ్చింది, దేశం మీదకి వచ్చింది. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఉపవాస దినాల్లో దేవుని మాటలు వినండి. ఈరోజు నీకు పోరాటమే, నీ ఇంటికి పోరాటమే, నీ సంఘంలో పోరాటమే, నీ సమాజంలో పోరాటమే. నాకు పోరాటమే లేదయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను అని ఒకవేళ నువ్వు అంటే మంచిదే, కానీ నీ అంతరాత్మ చెప్పాలి యువర్ కరెక్ట్ అని. హల్లెలూయా. నీవు మనుషుల కోసం ఎప్పుకోలకు చెప్పొచ్చు, ఏమని? నేను బాగానే ఉన్నానండి అని. పాస్టర్ గారు ఏమని అంటారేమని పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి చెప్పొచ్చు, నేను బాగానే ఉన్నానండి అని అనొచ్చు. సో నీ పెదవులతో మాట్లాడే మాటలు కాదు, కానీ నీ అంతరాత్మ చెప్పాలి నువ్వు కరెక్ట్గా మంచిగా ఉన్నావని చెప్పి. చెప్పగలిగేటటువంటి స్థాయిలో, స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? మన కుటుంబాలు ఉన్నాయా? మన జీవితాలు ఉన్నాయా? ఏమండి, మన కార్యాలు ఉన్నాయా అని చూసుకుంటే లేవు, కొదువైపోయినాయి. ఆ స్థితి నుంచి తప్పించబడ్డానికే, ఆ స్థితి నుంచి మెరుగుపడ్డానికే ఇలాంటి కోటాలను దైవ సేవకులు ఏర్పాటు చేసి దైవ వర్తమానాన్ని మనం అందిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ కోటాలు పెట్టడం వల్ల సేవకులకి ఏమి రాదండి, ప్రయాస, కష్టాలు, కన్నీరు తప్ప దీనివల్ల ఏ ప్రయోజనం కూడా వారికి లేదు. కానీ ప్రయోజనం ఎవరికంటే నాకు, నా బిడ్డలకు ప్రయోజనం కావాలనే ఉద్దేశంతో సేవకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఈరోజు ఎంతమంది విశ్వాసులు చూడండి, ఈ కూడికను వదిలిపెట్టి ఉద్యోగాలకు వెళ్ళారు, వాళ్ళ పని బాటలకు వెళ్ళారు, కొందరు ఇంట్లోనే కూర్చో ఉన్నారు, కొందరు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు, పోగొట్టుకుంటూ ఉంటారు. వీటిని గురించి కూడా సేవకులకి ఎంతో ఆవేదన, ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. ఇవంతా కూడా ఎవరి కొరకండి? శత్రువు మీద విజయం పొంది మీరు మేలు పొందాలనే ఉద్దేశంతో. హల్లెలూయా. సౌలు గారు పొందుకున్నటువంటి మేలులు, ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నటువంటి ఈ మేలులు మరచిన ఈ ప్రజలు లోకముతో పాపంతో సాంగత్యం చేయడం చేత ఫిలిష్తీయులు వీరి మీదకి యుద్ధానికి లేవడం ప్రారంభించారు. ఈ ఫిలిష్తీయులు యుద్ధానికి రావడం ప్రారంభించినప్పుడు వీళ్ళు రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, నడిపించిన దేవుడు, ఆశ్రయించిన దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు తెలుసా? ఏమండి, పోరాటాలు వచ్చిన దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? ఆయన విడిపించలేని వాడు కాదు కదా. ఈ ప్రజలు ఈ పోరాటంలో నా వైపు తిరిగి నాతో కలిసి యుద్ధం చేస్తారా, లేక వారంతటా వారి యుద్ధం చేస్తారా చూద్దామని దేవుడే ఫిలిష్తీయులను ఇశ్రాయేలు ప్రజల మీదకి అనుమతిచ్చారు. చాలా సందర్భాల్లో దేవుడు మన మీదకి కొన్ని పోరాటాలను కూడా అనుమతిస్తారండి. ఆయన వ్యక్తిగతంగా చేయరు, వ్యక్తిగతంగా శిక్షించరు. కానీ నీవు ఎవరి మీద ఆధారపడ్డావో, ఎవరిని నమ్ముకున్నావో, దేనికోసం పోరాడుతున్నావో అవే నీ జీవితానికి శత్రువు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికన్నా ఎక్కువ స్థానం ఇచ్చి ప్రేమించి నువ్వు సహవాసం చేస్తే అవే నీకు శత్రువులైపోద్ది. వాటి వల్ల నీకు పోరాటం. వాటిని జయించాలి. ఎలా జయించగలవు? ఉపవాసాలు ఉంటే జయించేస్తానండి, ప్రార్థన చేస్తే జయించానండి, బైబిల్ చదివితే జయించేస్తానండి, మందిరానికి వెళ్తే జయిస్తానని చెప్పి ఇలాంటి అలవాటు కార్యాలు చేస్తూ ఉంటారు. ఏ కార్యాలండి చెప్పాలి? అలవాటు భక్తి, అలవాటు కార్యాలు, అలవాటు ప్రార్థన, అలవాటు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఇది నీకు అలవాటు అయిపోయింది. ఏదో ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం, మందిరానికి రావడం, వెళ్ళిపోవడం, ఉపవాసాలు ఉండడం, ముగించడం అలవాటు అయిపోయింది. దేవుని బిడ్డ, అలవాటుగా ఉన్నటువంటి ఈ ప్రార్థన వల్ల దేవుని దగ్గర పొందుకునేది అసాధ్యమైన పని. గనుక ఇప్పుడు ఫిలిష్తీయులకి ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం వచ్చింది. యుద్ధ భూమిలోకి వెళ్ళారు. ఫిలిష్తీయులు సౌలు గారి రాజుతో కలిసి 10,000 మంది సైన్యం యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. అటుపక్క ఫిలిష్తీయులు యుద్ధంలో ఉన్నారు. కానీ మాటికి ఎందుకురా బాబు మనం కొట్టుకోవడం, చంపుకోవడం, సైన్యాలు చచ్చిపోతున్నాయి. అలా కాకుండా ఫిలిష్తీయులు ఒక నిబంధన చేసుకున్నారు. ఏంటి నిబంధన అంటే, మీలో ఒక్కడిని పంపండి, మాలో ఒక్కడిని పంపుతాను. సైన్యాలు ఎందుకు నశించిపోవడం? మంచి ఆలోచనకు వచ్చారు వాళ్ళు. మీలో ఒక్కడిని పంపండి, నాలో ఒక్కడిని పంపిస్తాను. నాలో వచ్చిన ఒకడిని మీలో వచ్చిన ఒకడు జయించాడనుకో, మీ రాజ్యం మాకు సొంతం. లేని పక్షంలో మావాడు మీ వాడిని జయిస్తే మీ రాజ్యం మాకు సొంతం, మీరు మాకు బానిసలు అయిపోవాలి. ఒక నిబంధన. ఈ నిబంధనకి సౌలు మహారాజు ఒప్పుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. సౌలు మహారాజు గారు ఒప్పుకున్నారు, నిబంధనకు ఒప్పుకొనేశారు. యుద్ధం స్టార్ట్ అయింది. కానీ ఇశ్రాయేలు ప్రజల నుంచి ఏ ఒక్కడు కూడా వెళ్ళి నేను ఉన్నానని చెప్పినవాడు లేడు. ఫిలిష్తీయులో ఒకరిని సెలెక్ట్ చేశారు. అతని పేరే గొల్లియాతు. ఆయన ఒక లోయలో దాగి ఉన్నాడు. 6 మూరల జాడనున్నాడు. ఆయన ఒక కేక పెడితే ఇశ్రాయేలు ప్రజలు గడగడ వణిగిపోతున్నారు. కేక మాత్రమే, ఇంకా మనిషిని చూడలేదు వారు. అంతటి సౌలు మహారాజు కూడా మౌనమైపోయారు. బాగా ఆలోచించండి ప్రియులారా, వీళ్ళకి ఎందుకు వచ్చిందో భయం అని అంటే దైవత్వాన్ని కోల్పోయారు. ఏం కోల్పోయారండి? చెప్పాలి గట్టిగా. కొందరు చూడండి, ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం. మరి దేవుని బిడ్డలే ఏమండి, ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం. మా చర్చిలో ఒక సహోదరు ఉంది. ఏనన్నా వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నావా అని ఆరంభ దినములు అడిగితే కళ్ళు మూయాలంటే భయం అంట, చీకటి అంటే భయం అంట. వాడికి ఏం భయం అండి? ఒంటరిగా ఉండాలంటే, చీకటి అంటే, కళ్ళు మూస్తే భయం అంట, సాతాను వచ్చేస్తుందని. ఈరోజు ఆవిడ గంటల తరబడి ప్రార్థన చేసే ప్రార్థన వీరాలుగా మార్చబడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కన్ను మూస్తే 3 గంటల కళ్ళు తెరవరు. ఇంకా అంత ప్రార్థనా యోధులుగా మార్చబడ్డారు. కారణం ఎందుకో తెలుసా? నువ్వు ఒంటరిగా పోరాడలేవు, కుటుంబంగా పోరాడలేవు, సేవకులతో కలిసి కూడా పోరాడలేవు. ఎందుకంటే
భయము అనేది నీ గుండెల్లో దాగి ఉంది. ఎవరి భయం అది? శత్రువుల భయం, పోరాటాల భయం, సమస్యల భయం, అప్పులనే భయం, రోగమనే భయం, నిందలనే భయం, అవమానమనే భయం, ఏ భయమైనా కావచ్చు. భయమని అంతరంగములో దాగి ఉంది కనుక దానిని ధ్యానించుకుంటూ, దానికే భయపడుతూ, దానికే లోబడిపోతూ ఉన్నావు. ఆ భయాన్ని పారదోలిన దేవుని వైపు చూడలేకపోవడమే నీకు భయం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అదేనండి. 10,000 మంది సైన్యం ఉన్నా, రాజుగారు ఉన్నా, ఆయుధాలున్నా, వీళ్ళు యుద్ధానికి పోలేకపోతున్నారు. భయం. మేలులు మరచిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు చేసిన మేలుల పైన వారికి మనసు లేదు, జరుగుతున్న కీడుపైనే మనసు ఉంది. వాళ్ళు ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు చంపేస్తారో, ఏమైపోద్దో అనుకుంటే భయంతో రాత్రి పగలు నిద్ర లేదు. దావీదు భక్తుడు అంటున్నాడు, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ధ్యానిస్తున్నారన్న? ఫిలిష్తీయుల యొక్క యుద్ధమును. ఏం జరుగుతుందో, ఎవడొస్తాడో, ఎప్పుడు చంపుతాడో తెలియదు. రాత్రి పగులు వీళ్ళు కూడా దివారాత్రం మేలుకొనే ఉండారండి. ఎవరి కొరకండి? శత్రు భయం కొరకు. ఈరోజు చాలా మంది ప్రార్థనలో మేలుకోరు కానీ సమస్యలకు మేలుకుంటారు, పోరాటాలకు మేలుకుంటారు, రోగాలు వస్తే మేలుకుంటారు, నిద్రపోరు. ఏంటంటే రాత్రి నిద్రపోలేదంటే ఒకటే తలపోటు అండి, అస్సలు నిద్ర రాలేదండి అంటారు. తలపోటు లేనప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి పోతుందా నీకు? రోగాలు వచ్చినప్పుడు మాత్రం ఆ రోగాలకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి రాత్రంతా నిద్ర మేలుకుంటాం, కానీ దైవ సన్నిధిలో నిద్ర మేలుకోవడం అనేది కుదరదు. సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టి వస్తామండి మనము. రాత్రి అంతా ప్రార్థనలు కాసుకుంటామా? అది మీ ఆయనకు అనారోగ్యం వచ్చి డాక్టర్ గారు రాత్రి కథ నిద్రపోకూడదు అంటే మేలుకుంటాగా? చెప్పండి. నీ బిడ్డలకో ఎవరికోరు బాగా లేకుండా రాత్రంతా నిద్ర వెళ్ళకూడదు అని తల్లి అంటే కాసుకొని ఉంటావు. నువ్వే కాదు, నీ ఇంట్లో వాళ్ళందరూ కాసుకుంటారు. అదే ప్రార్థనకైతే, దైవ సన్నిధికైతే కాచుకొని ఉండలేము. కానీ చూడండి, ఇక్కడ దివారాత్రములు వీరు 40 రాత్రి పగళ్ళు ఒక్క ఫిలిష్తీయుల యొక్క యుద్ధాన్ని విజయం సాధించడానికి పోరాడుతున్నారంటే దేంతో పోరాడుతారు? యుద్ధములో పోరాడలేదు, అంతరంగముల భయంలో పోరాడుతున్నారు. హల్లెలూయా. ఏమంటే యుద్ధం చేస్తున్నారా, భయంతో ఉన్నారా? చెప్పాలి చివరిలో ఉన్నవారు. గట్టిగా చెప్పండి సార్, వినిపించలేదు. భయముతోటి ఉన్నారు. యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. రైట్. ఇది ఎలా జరుగుతూ ఉండగా యెషయి కుమారుడైనటువంటి ఆయన పెద్ద కుమారులు కూడా 7 కూడా సైన్యంలో ఉన్నారు. 8 చివరి వారైనటువంటి దావీదు గారు గొర్రెలు మేపుతూ ఉన్న సంగతి నాకు తెలుసు. ఆయన గారిని యెషయి గారు పిలిచి, మీ అన్నలకి భోజనము తీసుకెళ్ళయ్యా, వారు వెళ్ళి ఇంకా రాలేదు, యుద్ధం జరిగిందా జరగలేదా, వీళ్ళు బతికున్నారా లేదా అన్న సంగతి తెలియట్లేదు, నీ వెళ్ళునాదా అన్న వెంటనే దావీదు గారు, తండ్రి మాటకు విధేయుడైన దావీదు గారు భోజనము తీసుకొని యుద్ధశాల దగ్గరికి వచ్చాడు. ఎలాంటి సౌండ్ లేదు, సైలెంట్గా ఉంది. దావీదు గారు అనుకున్నారు, వీళ్ళు ఉన్నారా పోయారా? యుద్ధం జరిగితే సౌండ్ రావాలి కదండి. అసలు ఎలాంటి సౌండ్ లేదు. దావీదు గారు అనుకున్నారు, ఏం జరిగిందయ్యా బాబు? దగ్గరికి వెళ్ళగా ఏ సౌండ్ లేదు, కానీ లోయలో నుండి ఒక సౌండ్ వినిపిస్తుంది. రేయ్ ఇశ్రాయేలు ప్రజలారా, నాతో యుద్ధం చేయగలిగిన వాడు ఎవడు లేడా? ఒక శత్రువు అండి. ఆడి కేకలు వినిపిస్తున్నాయి, మరి ఏ కేకలు లేదు. దావీదు గారు ఆలోచిస్తున్నారు, ఈ శబ్దం ఎవరిది, ఎక్కడి నుండి వస్తున్నది? చప్పులు లేకుండా దాళగిలుతున్నారు యుద్ధ భూమిలోకి. అన్నయ్యలు చూశారు, అరాయ్ ఎందుకు కూర్చోను, ఇప్పుడు అవసరమా? అన్నయ్య నాన్నగారు పంపించారు, మీకు భోజనాలు ఇచ్చి. నోర్మై
ఇక్కడ కూడా వచ్చావు కదా నువ్వు. అసలు నువ్వేముందు పొట్టోడివి, మరుగుజ్జోడివి, విలువలేనోడివి, అందుకని ఇంట్లో నుంచి దరి పడేశామా? నువ్వు అడవిలో ఉండేవాడు ఇక్కడ ఎందుకు వచ్చేవారు బాబు? ఇక్కడ కూడా మమ్మల్ని అవమానం తేవడం తెచ్చావా అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తానికి దావీదు గారు తెలుసుకున్నారు. సౌలు రాజుగారు పిలిచారు. క్లుప్తంగా ముగిస్తాను, అర్థం చేసుకోండి. సౌలు రాజుగారు పిలిచారు. పిలిచినప్పుడు అంటున్నారు, అసలు నువ్వు ఎవరవయ్యా ఏంటి అనే సంగతి వివరాలు చెప్పారు. వివరాలు చెప్పిన అనంతరం అంటున్నారు, అయ్యా ఆ సున్నత లేని వాడి మీదకి నేను యుద్ధానికి వెళ్తా అన్నాడు. హల్లెలూయా. సున్నత లేని వాడి మీదకి నేను వెళ్తాను యుద్ధానికి అన్నారు. చూడండి, మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయములో మనం చదువుకున్నప్పుడు చాలా క్లుప్తమైన మాట. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం చదువుతున్నాను. కత్తి చేతను రక్షించువాడు కాడని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ గమనించండి నాన్న, ఇక్కడ యుద్ధము యెహోవాదే అని దావీదు గారు అంటున్నారు. హల్లెలూయా. నాన్న, యుద్ధము యెహోవాదే. అక్కడ ఉన్న సౌలు 10,000 మంది సైన్యం ఏమనుకుంటున్నారు? యుద్ధం మేము చేయాలి, మేము గెలవాలి, గెలవడానికి మాకు శక్తి లేదు. 10 మంది కలిసి గట్టిగా వచ్చారు, కానీ ఒక్క గోలియతను జయించడానికి ఆ శక్తి కలిగిన ఒక్క మగవాడు కూడా లేడండి. ఈరోజు మందిరములో నానా వినండి, మందిరములో అనేక మంది విశ్వాసులు ఉంటారు, కానీ కలిసిపోవడానికి ఇష్టపడతారే కానీ నేను ఒక్క నిలబడి నేను పోరాటం చేసి జయం పొందాలనేటువంటి ఆ యొక్క ధైర్యము, విశ్వాసం ఒక వ్యక్తిలో లేరు. అలాగని భయపడుతున్నటువంటి వీరు దావీదు గారు అంటున్నారు వచ్చి, ఏంటన్నయ్యా మౌనంగా ఉన్నారంటే, ఇలా ఇలా జరిగిందని చెప్పారు. ఆయనేమో 6 మూరల జానుడున్నాడు, దావీదు గారేమో పొట్టివారై ఉన్నారు. యుద్ధానికి సిద్ధపడ్డారు. నేను వెళ్తాను చెప్పారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మంచి సాక్ష్యం చెప్తున్నారు. అరే బాబు, 10,000 మంది వల్ల కానిది, నా వల్ల కానిది నీ వల్ల ఎలా జరుగుతుంది అంటే మంచి దేవుని గురించిన సాక్ష్యం చెప్తున్నారు. రాజుగారండి, నేను అరణ్యములో గొర్రెలు మేపుతూ ఉండగా సింహం వచ్చింది. దేవుని బలము చేత సింహమును చీల్చివేశాను. ఎలుగుబంటి వచ్చింది. దేవుని బలము చేత ఎలుగుబంటిని కూడా చంపివేశాను. ఇదిగో ఆ క్రూర మృగాల్ని చంపించిన దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను వెళ్తాను పప్పండి అన్నాడు. కొట్టలు చప్పట్లు గట్టిగా వస్తాయి. ఇతనికి ఏ ధైర్యం అండి? కొద్ది మాట్లాడండి. ఏ ధైర్యము? నీకే ధైర్యము? బలం ఉంటే ధైర్యం, ధనం ఉంటే ధైర్యం, బంగారం ఉంటే ధైర్యం, ఉద్యోగం ఉంటే ధైర్యం, బంధువులు ఉంటే ధైర్యం. ఏమండి? ఇవన్నీ ఉంటే మనకు ధైర్యాలండి. దేవుని ధైర్యం లేదు. 10,000 మంది సైన్యానికి దేవుని ధైర్యం లేదు. ప్రతిష్ఠించిన రాజుగారు, ఆయనకి దేవుని ధైర్యం లేదు. పిరికి పందల్లాగా పారిపోయి కూర్చో ఉన్నారు. సుమా, పందులు ఎప్పుడు కూడా కింద చూపే ఉంటుందంట. పందులకి చెప్పండి, పందులకి కింద చూపే ఉంటుంది, పై చూపు తెలియదు. అలాగని ఇశ్రాయేలు ప్రజలు ఆరంభ దినములో గొర్రెల్లాగా ఉన్నారు, కానీ ఇప్పుడు పందుల్లాగా మారారు. సౌలు గారు ఆరంభ దినములో గొర్రె పిల్లలాగానే ఉన్నారు, కానీ ఇప్పుడు పంది స్వభావం వచ్చింది. అందుకే వాళ్ళు తల ఎత్తి గొల్లియత్తును చూడలేకపోయారు. ఈరోజు సమస్యలు చూడలేరు. ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎలా జయించాలి ఆలోచించరు. ఆ సమస్య చేత కృంగిపోతూ ఉంటాం, రోగాల చేత కృంగిపోతూ ఉంటాం, నిందల చేత కృంగిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల దించుకునేది పంది, తల పైకెత్తేది గుర్రాలు. హల్లెలూయా. గుర్రములు ఇప్పుడు కూడా తాయిపేలకి హుషారుగా బరిగొడుతూ ఉంటాయి. నువ్వు పందిలాగా ఉండకూడదు, గుర్రములాగా తయారవ్వాలి. హల్లెలూయా. సౌలు మహారాజు ఎలా తయారయ్యండి? కింద చూపు. ఇశ్రాయేలు ప్రజల సైన్యానికి ఏ చూపు అండి? కింద చూపు. కాబట్టి గొల్లియాత్ అంటే భయపడి తల దించుకున్నటువంటి ఇశ్రాయేలు సైన్యం. మనుషుల దగ్గర ఎన్నిక లేనివాడు, కుటుంబంలో ఎన్నిక లేనివాడు, విలువ లేని వ్యక్తి, మరుగుజ్జువాడు, పొట్టివాడు,
అసలే మనుషుల దగ్గర కూడా తిరగలాడగలిగినటువంటి యోగ్యత కూడా లేదని ప్రజలే చెప్పిన వ్యక్తి, తన మీద ఉన్న అభిషేకాన్ని గుర్తెరిగిన దావీదు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి తన సాక్ష్యమును చెప్పి, ఆటిని జయించిన నా దేవుడు నాతో ఉన్నాడు, నీవు అనుమతిస్తే ఆ గొల్యెత్తుని నేను కాదుగా నాలో ఉన్న దేవుడు చంపుతాడు అన్నాడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాడు. నాలో ఉన్న దేవుడు చంపుతాడు. ఇక్కడ యుద్ధము గొల్యాతుకి ఇశ్రాయేలు ప్రజలకి జరిగింది. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్లకు యుద్ధం. ఇప్పుడు ఆ తర్వాత యుద్ధం ఎవరికండి? సౌలు గారికి. చెప్పండి, సౌలు గారికి ఫిలిస్తీన్లకి. తర్వాత యుద్ధం ఎవరికండి? సౌలు గారికి గొల్యాత్కి. దేవునికి స్తోత్రం. ఎన్ని మలుపులు తిరిగింది తెలుసా యుద్ధాలు? ఒకటి ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి యుద్ధము, రెండవదిగా ఒకరికొకరికి యుద్ధము, అంటే ఇశ్రాయేల్ ఒకడికి ఫిలిస్తీన్ల ఒకడికి యుద్ధము. ఆ తర్వాత ఇంకెవరికా యుద్ధం అంటే సౌలు గారికి, చెప్పాలి, సౌలు గారికి గొల్యాతు గారికి యుద్ధము. ఆ తరువాత యుద్ధం ఎవరికాయ అంటే ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలు ప్రజలకి. ఇలాగా మలుపులు తిరిగింది యుద్ధం. ప్రైజ్ ది లార్డ్. మలుపులు తిరిగిందండి యుద్ధము. చివరికి ఎక్కడికి వచ్చి ఆగింది అది? దావీదు గారు వచ్చేలోపు, ఏమండి, దావీదు గారు వచ్చేలోపు యెహోవాకి వాళ్ళకి జరిగింది. ఇప్పుడు అక్కడ ఒక మాట గమనించాలి. అక్కడ వారు ఫిలిస్తీయుల యొక్క దేవతను గమనించాలి. ఫిలిస్తీయుల యొక్క దేవతను వాళ్ళు ఆరాధించి ఆ దేవతల పేర్లు ద్వారా వారు యుద్ధానికి వస్తున్నారు. ఫిలిస్తీయులు ఎవరి ద్వారా వస్తున్నారండి? వారు ఆరాధించే దేవతల ద్వారా వారు యుద్ధానికి వస్తున్నారు. ఇక్కడ సౌలు గారు ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుడు గొప్ప దేవుడు అని తెలుసు, కానీ ఆ దేవుడు ఉన్నాడనే ధైర్యం లేక, ఉన్నాడని అనుకుంటూ వీళ్ళు మౌనంగా ఉండిపోతున్నారు. దేవునికి హృదయంలో స్థానం ఇవ్వలేదు. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటో తెలుసా? మనిషికి మనిషికి యుద్ధం, రాజ్యానికి యుద్ధం, రాజుకు యుద్ధం. ఇప్పుడు వారి దేవతలకి ఇశ్రాయేలు దేవుడికి యుద్ధం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలండి, ఎవరికి యుద్ధం ఇది? ఇప్పుడు ఒక యుద్ధం కాదండి, 5 యుద్ధాలు జరుగుతుంది ఇక్కడ. ఎన్ని యుద్ధాలు చెప్పాలి? 5 యుద్ధాలు. ఒక యుద్ధం ఎవరితో? ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి. రెండవది యువతల ఒకరికి అవతల ఒకరికి. మూడవదిగా చూస్తే సౌలు గారికి గొల్యాతు గారికి. నాలుగవదిగా చూస్తే ఫిలిస్తీన్ల యొక్క దేవతకి ఇశ్రాయేలు యొక్క దేవునికి. ఐదవదిగా చూస్తే దావీదు గారికి గొల్యాతుకి. హల్లెలూయా. ఇన్ని పోరాటాల మలుపులు తిరుగుతుంది. స్టార్ట్ అయింది ఒకటే, పోరాటాలు ఎన్నో. కాబట్టి నీ జీవితంలో కూడా ఒక్క చోట స్టార్ట్ అవుతుంది సమస్య. అది వ్యక్తిగతంగా వచ్చి, నీ భర్త దగ్గరికి వచ్చి, నీ పిల్లల దగ్గరికి వచ్చి, నీ కుటుంబం దగ్గరికి వచ్చి, అలాగే నీ సేవకుల దగ్గరికి వచ్చి, అలాగే మందిరం దగ్గరికి వస్తుంది. అర్థమైందండి? సమస్య ఒకటే. నువ్వు మౌనంగా ఉండటం వల్ల మలుపులు తిరుగుతుంది. నువ్వు పోరాటం చేయకపోవటం వల్ల మలుపులు తిరుగుతుంది. నీ ఒక్క సమస్యను కుటుంబం వరకు తెచ్చుకోకూడదు, రాజ్యం వరకు తెచ్చుకోకూడదు, మందిరంలోనికి తెచ్చుకోకూడదు. దాన్ని జయించగలిగిన శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి నెరిగి ఆయన ధరించుకున్న వ్యక్తి ఆ సమస్యకు పరిష్కరించుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రియమైన వాళ్ళ గమనించండి. 2 మాటలు చదివి ముందుకెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనములో ఆ ఫిలిస్తీయులు అంటున్నారు, చూడండి, చదవండి ఆ మాటని. గొల్యాతు అంటున్నాడా, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగమాలకు ఇచ్చివేత్తునని ఫిలిస్తీయుడగు దావీదుతో అనగా. చూసారా? ఇప్పుడు గమనించండి. ఏ పేరుతో వస్తున్నాడు గొల్యాతు యుద్ధానికి? చెప్పాలి నానా, ఏ పేరుతో నాన్న? ఏ దేవతల పేరుతో? ఫిలిస్తీయుల దేవతల పేరుతో వస్తున్నాడు యుద్ధానికి. మా దేవుని పేరుతో వస్తున్నాను,
నిన్ను చంపి కుక్కలకి గద్దలకి పడివేస్తాను. నేనంటే ఏమనుకున్నావు, మా దేవుడంటే ఏమనుకుంటున్నావని ఛాలెంజ్ చేస్తున్నాడంటే ఒక ఆఫ్టర్ దేవునికి శత్రువైన పాపములో ఉన్నవాడు. రోషం కలిగిన దావీదు, పౌరుషం కలిగిన దావీదు, దేవునితో కలిసి ఉన్న దావీదు గారు కూడా అంటారు. చూడండి ఆ మాట కూడా 41 నుంచి 46, 47 చదువునా. నీవు కత్తియు ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువ వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొన్నట్టుకు సైన్యముతో త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసి ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు నొచ్చినందున వాడు నేలను బోర్ల పడిను. కొట్టాలి, చప్పట్లు గట్టిగా వస్తాయి. చప్పట్లు అంతేనా? ప్రియులు గమనించండి, ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. అతగాడేమో వారి దేవతల పేరు చెప్తున్నాడు, దావీదు గారు ఏమంటున్నాడు, నేను సేవించే యెహోవా నిన్ను నా చేతికి అప్పగించునుగాక. హల్లెలూయా. ఏ పేరట పోయాడన్నా? దేవుని పేరట వెళ్ళారు. రైట్. ఇప్పుడు కొన్ని మాటలు, దేవుడు దావీదుకు ఎందుకు అంత గట్టిగా నిలబడ్డారు? దావీదు పక్షాన దేవుడు ఎందుకు నిలబడ్డాడు? నీ పక్షాన కూడా దేవుడు ఎందుకు నిలబడలేదు, ఎందుకు నిలబడతాడో 2 మాటలు చెప్పి నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. చెప్దామా వద్దా? చెప్తే చెప్పండి, చెప్పకపోతే ట్రైన్ మీకే కదంటారా? రైట్, ఇది నేర్చుకోవాలి. దావీదు పక్షమన దేవుడు నిలబడడానికి కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా దావీదు దేవునికి భయపడువాడు. చెప్పండి. హలో సార్, వెనక్కి చెప్పండి సార్. దేవుడు దావీదు పక్షాన్ని నిలబడి శత్రువుని జయించడానికి కారణాలు చెప్తున్నా. మొదటిగా దేవునికి భయపడే దావీదు. చెప్పండి కొద్ది నోడుతూ గట్టిగా. దేవునికి భయపడే దావీదు. రెండవదిగా చూస్తే దేవుణ్ణి నిత్యము ఆరాధన చేసే వీరుడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులందరూ లక్ష్య పెట్టకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడని దేవుని ఆరాధించే ఆరాధన వీరుడు దావీదు గారు. సెకండ్ వన్. థర్డ్ వన్ మనం చూస్తే తల్లిదండ్రుల మాటకు విధేయత కలిగిన వాడు. ఆమేన్. చెప్పండి, ఏ మాటకండి? ఎలా ఎలా చెప్పగలమండి? చూడండి, అన్నలందరూ ఏకమై దావీదు గారిని ఇంటిలోంచి అరణ్యంలోకి తరిమేశారన్న సంగతి దావీదు గారికి తెలుసు. ఇప్పుడు అదే అన్నలు యుద్ధంలో ఉన్నారన్న సంగతి కూడా దావీదు గారికి తెలుసు. నాన్నగారు అంటున్నారు, బాబు మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు, ఇంకా రాలేదు, వారికి భోజనాలు తీసుకెళ్తావా అని అన్నప్పుడు తండ్రి మాటకు విధేయుడై అన్నలు తన మీద ఎంత పగబూరిన వారునైనా దావీదు వారి మీద ఉన్న ప్రేమతోటి తండ్రి మాటకు విధేయుడై అన్నల మీద ప్రేమ చూపించిన దావీదు. ప్రైజ్ కొట్టాలి, చప్పట్లు గట్టిగా వస్తాయి. చిన్న మాట అండి, ఏదైనా ఒక వస్తువు ఒక విశ్వాసి చర్చిలో మర్చిపోయి వెళ్ళిపోయారు అనుకోండి, పాస్టర్ గారు నీ పేరు పేరు లలిత, నీ పేరు సంధ్య, రైట్. ఇప్పుడు ఈ సంధ్యా సిస్టర్ ఏదో ఒక ఇంపార్టెంట్ వస్తువు పెట్టి మరిచి వెళ్ళిపోయారు ఇంటికి, అది ఆమెకి ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఆ వస్తువు ఇక్కడ ఉందన్న సంగతి పాస్టర్ గారికి తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవలు ఉంది, సంధ్య లలిత మధ్యలో ఏదో గొడవలు ఉన్నాయి, ఏదో కీచులాడుకున్నారు అనుకుందాం, ఏదో చేదుంది. ఇప్పుడు అయ్యగారు చెప్తారు, మా సంధ్యమ్మ ఈ మెటీరియల్ తీసుకెళ్ళి లలితకి ఇచ్చేయని అంటారు. ఇప్పుడేమంటా, అన్నయ్య వాళ్ళ ఇంటికాడికి నేను వెళ్ళనన్నయ్య. ఎందుకమ్మా వెళ్ళవంటే, నేను వెళ్ళనంటే వెళ్ళను. అది కుదరదమ్మా, తీసుకెళ్ళి ఇవ్వాలంటే అవసరమైతే మందిరానికి కన్నా మానేస్తాను కానీ వాళ్ళ ఇంటికి అని వెళ్ళనన్నయ్య. ఎంత గొప్ప క్రైస్తరాలో ఈవిడ. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడో దెయ్యం ఉందా నీలో? చెప్పాలి, చెప్పండి గట్టిగా. దెయ్యం ఉన్న వాళ్ళు పగపూని ఉంటారు, దేవుడు ఉండే వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. చెప్పండి మంచి మాటలు చెప్పండి. దెయ్యం ఉండేవారు పగపూని ఉంటారు. మీరు అలా చెప్పట్లేండి, పక్కన చేయబట్టుకోండి. ఇప్పుడు చెప్పండి,
నన్ను చూసి కాదు, మా మొక్కలు చూడండి, పక్కన మొక్కలు చూసుకోండి. దెయ్యము ఉన్నవారు పగబూని ఉంటారు, దేవుడు ఉన్నవారు ప్రేమ కలిగి ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావు? నన్ను కాదు, మీరు అడగండి, సమాధానం చెప్పగలరా? రైట్. ఇప్పుడు దావీదు గారిలో దేవుడు ఉన్నాడు గనుక పగబూరిన అన్నలకి భోజనాలు సిద్ధపరచాలి బాబు అంటే తండ్రి మాటకు విధేయుడై అన్నలను ప్రేమించిన వాడు వెళ్ళాడు గనుక దేవుడు దావీదు పక్షాన్ని నిలబడ్డాడు. హల్లెలూయా. 10,000 మంది జయించలేని ఒకే ఒక యుద్ధాన్ని దావీదు ఒక్కడి చేత జయించాడు దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏముంది నాన్న దావీదులో? దేవునికి భయపడేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, త్రాడవన్ తండ్రి తల్లిదండ్రుల మాటకు విధేయత కలిగిన వాడు, అన్నలను ప్రేమించేవాడు, అంటే శత్రువుని ప్రేమించేవాడు. ఈ స్వభావం ఉంది కాబట్టి దావీదు పక్షమున దేవుడు నిలబడ్డాడు. ఆమేన్. మరి అంత మాత్రమే కాదు, రాజు ఎదుట దేవుణ్ణి గొప్ప చేశాడు దావీదు గారు. హల్లెలూయా. రాజు ఎదుట దేవుణ్ణి గొప్ప చేశాడు. ఆయన కనపరుచుకోలేదు. అరే దావీదు, నువ్వు ఎలా చెప్పగలవు గోలెత్తనంటే, ఆఫ్టర్ ఆల్ గోలెత్త ఎవడు? అడెవడు? ఆఫ్టర్ ఆల్ వాడు. నేనెవడో తెలుసా? దేవుడు నా పక్షము నుండి సింహాన్ని గొల్లెత్త ఆ యొక్క ఎలుగుబట్టి చంపించిన గనుడైన దేవుడు. నేనుగా చేసింది. దేవుడు నాలో ఉండిన వాడిని చంపించాడు కాబట్టి నాలో ఉన్న దేవుడే గొల్లియత్తును కూడా చంపుతాడు అన్నాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇంకోటి మాట గమనిద్దాం. ఇప్పుడు శత్రు మీదకి యుద్ధానికి వెళ్ళేటటువంటి దావీదు ఆషామాషగా వెళ్ళలేదండి, సిద్ధపడి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? చెప్పాలి. సిద్ధపడి వెళ్ళాడు. రెండవదిగా శత్రువు యొక్క బలాన్ని అంచనా వేసి ఆ బలం కన్నా ఈ బలంతో వెళ్ళాడు. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఎదుటివాడిని మనము అంచనా వేయాలి. జయించగలమా? జయించలేమా? జయించాలంటే వేటి ద్వారా జయించాలన్నది కూడా తెలుసుకోవాలి. అందుకోసం దావీదు గారు ఏటి రాళ్లను 5 రాళ్లను వేరుకొని ఆడ బలహీనత ఏంటో తెలుసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాడా, సిద్ధం కాకుండా వెళ్తున్నాడా? చెప్పాలి. ఆయుధముతో వెళ్తున్నాడా, ఆయుధం లేకుండా వెళ్తున్నాడా? ఏ ఆయుధం ఇది? లోకానుసారంగా కత్తులు, మారణాయుధాలు, బాంబులు కాదు, దేవుని పేరట రాళ్ళను తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఎన్ని రాళ్ళండి? 5 రాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు 5 రాళ్ళు తీసుకెళ్ళినటువంటి దావీదు గారు ఫస్ట్ రాయితో గురి పెట్టారా, యెహోవా నామాన్ని ప్రకటించారా? చెప్పాలి. కుదరదండి, ఆయుధాలు ఉన్నాయి అన్నయ్య గారండి, ఏం చేసుకోబాకండి, నాకు ఉద్యోగం వచ్చిందండి, దేవుడిచ్చిన ఉద్యోగం అండి, నేను ఉద్యోగానికి వెళ్తాను, దశంభాగాలు కరెక్ట్గా ఇచ్చేస్తానండి, నన్ను ఏం పట్టించుకోబాకండి అన్నయ్య పట్టించుకోకుండా పోవచ్చు, కానీ పెద్ద అన్నయ్య ఉన్నాడు కదా, ఆయన పట్టించుకుంటాడండి. హల్లెలూయా. ఒకవేళ ఈ అన్నయ్య గారు దయాదాక్షిణ మీద చెల్లే కదా, అన్నయ్య కదా, ఒక దయాదాక్షిణ మీద అన్నయ్య, ఈ అన్నయ్య అనొచ్చునమే కదా, సాలమోన్ అన్నయ్య, సాలమోన్ అభిషేకించిన పెద్ద అన్నయ్య ఉన్నాడే, ఆయన ఇద్దరినే చూసుకుంటాడండి. కొట్టండి చప్పలు గట్టిగా వస్తారు. నీకు చనివిస్తే నన్ను చూసుకుంటాడు, నువ్వు నడకపోతే నిన్ను చూసుకుంటాడు. ఇరుపక్షాల యుద్ధం ఎవరు తెలుసా? నా పక్షమన ఉండనవాడు, చెప్పండి, నా పక్షమన ఉండవాడు నాకు విరోధి. రైట్, ముగిచేస్తున్నాం. గమనించండి. ఇప్పుడు ఈయన ఆయుధాలతో వెళ్ళాడు, దేవుని నామములో వెళ్ళాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే యెహోవా నామమును ఈయన ప్రకటించాడో, రాయి వేశాడు. కొల్లేతి ఎలా పడ్డాడని వెనక్కి పడ్డాడా, బోర్ల పడ్డాడా? రాయి పెడితే ఎట్టబడాలి అండి? వెనక్కి పడాలి. ఈయన ఎలా పడ్డాడు? ఎందుకు పడ్డాడు? చూద్దాం. నీ క్లుప్తం టైం అయిపోయింది నాకు. మీకు ఎంత స్పీడ్గా మెసేజ్ పరిగెడుతుందో అంత స్పీడ్గా రైలు కూడా పరిగెడుతుంది నాకు. హల్లెలూయా. ఎందుకు వెనకబడ్డాడంటే, గొల్లియతు గారు ఏం చెప్పారు? ఫిలిస్తీయుల దేవతల నామం పేరిట అన్నాడు కదండి. ఏ నామం పేరిట? ఇప్పుడు దావీదు గారు ఏ నామాన్ని చెప్పారు? యెహోవా నామాన్ని చెప్పారు. ఎప్పుడైతే యెహోవా నామాన్ని దావీదు గారు ప్రకటించారో, రాయి వేశారో, రాయి వేసి గొల్లియతు నెత్తిలో పడగా
ఫిలిస్తీన్ల దేవతలు అంటున్నారు, ఓరి పనికి మాలినవాడా, వాళ్ళ దేవుడు అంటే ఏమనుకున్నావు రాడు, ఆ దేవుడు నిలబడితే ఎవరు కూడా నిలబడలేవు, మా పేరు ప్రకటించావు, అక్కడ దావీదు ఒక్కడే వస్తాడనుకో, మేము కూడా నీ పేరట వచ్చావరా బాబు, అక్కడ యెహోవా దేవుడు వచ్చున్నాడు, నీ ఇష్టము నువ్వు ఏమైనా చేసుకోరు బాబు. ఆ దేవతలు ఏం చేశారు తెలుసా, అలా తోసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ ఫిలిస్తీన్ల దేవతలు గొల్యాతుని బోర్ల పడేలాగా చేశారు. దావీదు వేసినటువంటి యెహోవా నామం పేరట రాయి నెత్తులకు చొరబడి గొల్యాతు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. తర్వాత గొల్యాతు దగ్గర పైకి తల నరికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే. మనం పాడేస్తాం, యుద్ధము యెహోవాదే. ఎక్కడి నుంచి చెప్పండి? పాట వచ్చు కాబట్టి, పదాలతో పాడాలి కాబట్టి సూపర్గా పాడేస్తారు. దానికి తగ్గట్టుగా సాలమోనాయ్ గారు మంచి సింగర్ని ఇచ్చాడు దేవుడు మీకు. నాకు పాటలు సరిగా రావు, ఏసరక్తం చేయం, వచ్చేలాగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. సూపర్ పాడేస్తారు పాటగారు కాబట్టి ఆయన కూడా, మీరు కూడా ఆయనతో కలిసి యుద్ధమో యెహోవాదే అని పెదవులతో పాడతారే కానీ అంతరంగంలో దేవుడికి యుద్ధం ఉండాలి కదండి. రైట్. దావీదు పొట్టివాడైనా, ఎన్నిక లేనివాడైనా, తృణీకరించబడిన వాడునైనా, ఏమండి, దేవునికి భయపడేవాడు, దేవుడిని ఆరాధించేవాడు, తల్లిదండ్రులకు విధేయత కలిగిన దేవుని సాక్ష్యాన్ని ప్రకటించేవాడు, శత్రువు భయపడేవాడు కాడు. దేవుని మీద సంపూర్ణమైన నమ్మకము కలిగిన దావీదు. హల్లెలూయా. ఈ క్వాలిటీ చూశాడు. నా దేవుడు దావీదు పక్షాన్ని నిలబడ్డాడు. గోలియతుని హతమార్చి దావీదికి, ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా సారి. ఈ విజయమును దేవుడు మీకును, మీ సంగమనకును, సేవకుని కుటుంబాలకి నా దేవుడు విజయమును అనుగ్రహించునుగాక. మునుపటి కంటే అధికమైన మేలులు ఒక్క దావీదు ద్వారా చేసినట్టు సొలొమోను రాజు ద్వారా అధికమైన మేలుని సంగమనకు దేవుడు కలుగు చేయునుగాక. ఒక్కొక్క విశ్వాసి ద్వారా ఇక్కడ కూడి వచ్చిన నీవు దావీదు వలె నిలబడితే నీ ద్వారా నీ కుటుంబానికి అధికమైన మేలు నా దేవుడు కలుగు చేయునుగాక. మరి దేవుడిచ్చినటువంటి ఈ సంఘము ద్వారా ఈ వేలంగి గ్రామానికి దేవుడు అధికమైన మేలును దేవుడు కలుగు చేయునుగాక. ఇట్టి మేలులు కలుగజేయడానికి దేవుడి కూడికి ఏర్పాటు చేసి ఇలాంటి మంచి వర్తమానం దేవునికి అందించాడు. హల్లెలూయా. గొల్యాతును చూసి భయపడొద్దు, గొల్యాతు దేవతలు చూసి భయపడొద్దు, వాడి దగ్గర ఉన్న ఆయుధాలు చూసి భయపడొద్దు. సమస్య ఏదైనా సమస్యకు సమాధానం మన షాలేమరాజు అయిన దేవుడే. ఆయన కోసం కాచుకొనుండు, ఆయనకు భయపడు, ఆయన ఆరాధించు, ఆయన సాక్ష్యాన్ని ప్రకటించు, ఆయన నామ పేరట చేయి. దేవుడు నీకు, నిన్ను కుటుంబానికి మేలులు చేయునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మోకరించుదాం. మోకాల్లో కలిగిన వారు, మోకాళ్ళు వేలిన వారు ఉండండి. అయ్యా వెళ్ళి చిన్న ప్రార్థన. చందు ఫోన్ ఆఫ్ చేసి అలా తలలు వంచుదా.